morning everyone. In the last class we discussed about the graphical representation in polynomials. I told about polynomials. Polynomials are we having two types, that are second degree polynomials and third degree polynomials. And we discussed about alpha plus beta, alpha beta values also. That means sum of the zeros and product of the zeros also we learned about that. And next we are going to the third topic in polynomials is division algorithm. పాలినామియల్స్లో మనం ముందు క్లాస్కి వచ్చినప్పటికీ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాము. సెకండ్ క్లాస్ ఏం నేర్చుకున్నాము అని అంటే కనుక గ్రాఫ్స్ ఎలా గీయాలి పాలినామియల్స్ని అనేది నేర్చుకున్నాం. నౌ ద థర్డ్ టాపిక్ ఇన్ పాలినామియల్. థర్డ్ టాపిక్ ఇన్ పాలినామియల్ వచ్చి డివిజన్ అల్గారిజం. డివిజన్ అల్గారిజంలోని ది స్టేట్మెంట్ ఏంటి అని అంటే కనుక ఈ p of x అండ్ g of x are any two polynomials with g of x is not equal to 0, and to find remaining polynomials as q of x and r of x. Okay, r of x such that g of x is divided by p of x q of x, r of x. So the formula is p of x is equal to g of x into q of x plus r of x. డివిజన్ అల్గారిజం అని అంటేనమ్మా మనం దీంట్లోని దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ డివిజన్ అల్గారిజం. ఇఫ్ p of x and g of x are two polynomials, మనం ఏంటంటే ఇక్కడ టూ పాలినామియల్స్ అనేది తీసుకుంటున్నాము. ఒక పాలినామియల్ని ఏమని అనుకుంటున్నామంటే p of x అని అనుకుంటున్నాం, ఇంకో పాలినామియల్ని g of x అని అనుకుంటున్నాము. ఈ g of x అయినప్పటికీ మళ్ళీ ఏంటంట g of x అనేది 0 అయ్యి ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి 0. g of x should be some value. అంటే g of x అనేది ఎప్పుడూ కూడా ఒక వాల్యూ అయ్యి ఉండాలి, 0 అనేది ఉండకూడదు వారు చెప్పే ప్రకారంగా. దట్ రిమైనింగ్ వాట్ ఈస్ అంటే టు ఫైండ్ ద రిమైనింగ్ పాలినామియల్స్. దీంట్లో కూడా ఇంకా రెండు పాలినామియల్స్ వస్తాయంట. అవేంటి q of x, r of x అనే వాల్యూస్ని ఈ డివిజన్ అల్గారిథం బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటున్నామా 10 ఉంది. 10 ఈజ్ డివైడెడ్ బై 2. ఇక్కడ ఏమవుతుంది 2 5s are 10, సో 0. సో ఇప్పుడు దీన్ని ఏమని అంటాము అంటే డివిజర్ అని అంటారు. డివిడెంట్, ఇది డివిడెంట్ అంటారు. దీన్ని డివైజర్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ అని అంటారు. లాస్ట్లో వచ్చిన దాన్ని రిమైండర్ అని అంటారు. ఓకేనా, కానీ ఇది మనకి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ డివిజర్ ప్లేస్లో ఏముంది ఇక్కడ g of x. ఓకే, ఈ డివిడెంట్ 10 ప్లేస్లో ఏముంది g of x ఉంది. కోఎఫిషియంట్ కాబట్టి క్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి q of x అని రాసుకున్నాం. ఇక్కడ r కాబట్టి రిమైండర్, r కాబట్టి r అని తీసుకున్నాం. అంతే తప్పించి ఇది మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లోని 8th క్లాస్ 7th క్లాస్లోని మనం నేర్చుకున్నది. ఇప్పుడు ఏంటంటే p of x, g of x, q of x, r of x అని రాసుకుంటున్నాం. సో ఫార్ములా మట్టికి p of x is equal to g of x into q of x plus r of x. అంటే ఇప్పుడు చూడండి 10 is equal to ఏమని రాస్తాం 2 into 5 ప్లస్ 0. సో ఏం వాల్యూ వస్తుంది 10 కదా. సో సేమ్ ఇదే ప్రొసీజర్ని ఇక్కడ అప్లై చేస్తున్నాము. ఓన్లీ వి జస్ట్ డిఫరెంట్ ఇన్ ద నేమింగ్స్, దట్స్ ఆల్. ద నేమింగ్స్ ఆర్ డిఫరెంట్. p of x, g of x, q of x, r of x.
wherever may be q of x is nothing but quotient. R means remainder, G means divisor, and P of x is dividend. Okay, this is the division algorithm. Let us see an example. Let us see the example. This is the example 1. Divide 3x cube plus x square plus 2x plus 5 by 1 plus 2x plus x square. కానీ పాలినామియల్ ఎలా ఉండాలమ్మా? ఫస్ట్ డిగ్రీ ఎలా ఉండాలి? ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఉండాలి, తర్వాత ఎక్స్ అనేది ఉండాలి, తర్వాత 1 అనేది ఉండాలి. దీన్ని మనం ఇలా కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఎందుకంటే వాడు ఇలా ఇచ్చిన మనం దాన్ని ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్ము, తర్వాత ఎక్స్ టర్ము, తర్వాత కాన్స్టెంట్ టర్ము ఉండాలి. సో అలా మనం మార్చుకోవాలి. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఇట్ ఈస్ ఏ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని పి ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలి, ఇచ్చిన దాన్ని జీ ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై 3x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంతో డివిజన్ చేయాలి. బట్ దే ఆర్ నాట్ ద నెంబర్స్. ఇప్పుడు 2 టేబుల్ అనుకోండి, 2 టేబుల్ మనకు తెలుసు, 2 టేబుల్ పెట్టుకుంటాం. 2 1s are 2, 2 3s are 4. ఇక్కడ ఈ నెంబర్ ఏంటో తెలుసామా? మనకి నెంబర్ ఏంటో తెలియదు. ఇట్ ఈస్ ఏ పాలినామియల్. పాలినామియల్ అన్నప్పుడు ఇది ఏ టేబుల్లో పోతుందో మనకి తెలియదు. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే రఫ్ వర్క్ అనేది చేసుకోవాలి. ఎలా రఫ్ వర్క్ చేస్తాము అని అంటే ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏముందమ్మా? 3x క్యూబ్ అని ఉంది. 3x క్యూబ్ డివైడెడ్ బై, దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని ఎక్స్ స్క్వేర్ తోటి డివైడ్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంటే ఒక ఎక్సే ఉంటుంది. సో ఆన్సర్ ఏమొచ్చింది? 3x అని వచ్చింది. ఓకే, అంటే ఎన్ని టైమ్స్ పోతుందని అనమాట? ఎక్స్ స్క్వేర్లో 3x క్యూబు 3x టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు నేను 3x తోటి చేస్తున్నాను. ఈ 3x తోటి మనం మొత్తాన్ని అంతటిని డివిజన్ చేయాలి. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. సో చేస్తే ఏమవుతుందమ్మా? చూడండి, 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x క్యూబ్, 3x ఇంటూ 2x 6x స్క్వేర్, 3x ఇంటూ 1 ప్లస్ 3x. సో ఈ వచ్చిన వాల్యూని ఇక్కడ ఈ స్టెప్లో రాయాలి. సో ఏమేమి వచ్చినాయి? 3x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 3x. ఇప్పుడు మనం వీటిని మైనస్ చేయాలి. మైనస్ చేయాలి అని అంటే సింబల్స్ మార్చాలి. ప్రతిదానికి సింబల్స్ మార్చితే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో -6 1 అయితే -5x స్క్వేర్, మైనస్ ప్లస్ వచ్చినప్పటికి -x. ఒక ఎలిమెంట్ దించుకోవాలి. సో ఒక ఎలిమెంట్ దించుకున్నాము. ఓకేనమ్మా, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఇన్ దిస్? -5x స్క్వేర్. -5x స్క్వేర్ని దేంతో చేయాలంట? ఎక్స్ స్క్వేర్తోనే చేయాలి. దీని స్టార్టింగ్ ఏముందో దాంతోనే చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, -5. -5తో ఇప్పుడు దేన్ని ఇంటూ చేయాలి? దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుందమ్మా? -5 ఇంటూ ఎక్స్ స్క్వేర్, -5x స్క్వేర్, -5 ఇంటూ ప్లస్ -10x, మైనస్ ఇంటూ ప్లస్ -5. సో ఈ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఇక్కడ రాయాలి. -5x స్క్వేర్ -10x -5. సో సింబల్స్ మార్చాలి. ప్లస్ ప్లస్ ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. ఇదేమవుతుందమ్మా? ప్లస్ మైనస్ 9x ప్లస్ 10. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ కన్నా ఎక్స్ ఏంటి? చిన్నది కాబట్టి మనం ఇక్కడతో స్టాప్ చేసేయాలి. ఓకే, దిస్ ఈస్ ద డివిజన్ అల్గారిథం. ఇప్పుడు దీంట్లో మనం రాయాల్సింది P of x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటది? 3x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. G of x ఏమేమి ఉన్నాయి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1
తర్వాత క్యూ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ మనకి -5. సో 3x - 5. ఆర్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది దీంట్లో మనకి 9x + 10. ఓకే, మనం దీన్ని బట్టి మనకి 4 పాలినామియల్స్ అనేది తెలిసింది. సో ఫార్ములా అప్లై చేయమన్నాడు అనుకో, అప్లై ద ఫార్ములా అని ఇక్కడ అడగలేదు, చెక్ ఇట్ అని కూడా అడగలేదు. చెక్ అవుట్ అని ఇచ్చినప్పుడు మళ్ళీ ఫార్ములాలో అప్లై చేస్తాము. సో హియర్ ఇస్ ద క్వశ్చన్ ఈజ్ ఓన్లీ డివిజన్ ఒకటే అడిగారు. దీన్ని డివిజన్ చేయాలి. ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ తీసుకోవాలి, ఈ టర్మ్ తీసుకొని పక్కన డివిజన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ రాసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయగా డైరెక్ట్ స్టెప్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి క్లియర్ అబౌట్ దిస్ ఆల్ ద థింగ్స్. ఇది కూడా రాయాలి అని అంటే ఎగ్జామ్లో ఇవి రాయకూడదు, ఈ పార్ట్ అనేది ఎగ్జామ్లో రాయకూడదు. ఇట్ ఈస్ రఫ్ వర్క్, రఫ్ పేజీలో మీరు చేసుకోవాల్సిన పార్ట్ ఇది. ఇది ఎగ్జామ్లో మేము చూసేది ఓన్లీ ఐ షుడ్ బి రిమెంబర్. ఇవి ఒక్కటే మనం ఎగ్జామ్లో రాయాల్సింది. ఓకేనమ్మా, ఆన్సర్ షీట్ మీద రాయాల్సిన మట్టుకి ఇది ఒక్కటే రాయాలి. అదంతా రఫ్ షీట్, అది మనం అర్థం చేసుకోవడానికి మట్టుకే. అది కూడా పక్కన రాశారంటే అది ఇది ఒకే సమానంగా కొట్టేస్తారు. సో ఓన్లీ ఎగ్జామ్ షీట్లోని ఏమేమి రాయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మట్టుకే రాయాలి. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ సార్. ఈ పక్కన ఉన్నదంతా రఫ్ వర్క్లో మనం చేసుకోవాల్సింది. ఓకే, ఇది మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. హియర్ ద క్వశ్చన్ ఈజ్ if the given p of x is equal to x cube minus 3x square plus 5x minus 3, g of x is equal to x square minus 2. Find q of x and r of x. That means we have to find out quotient and remainder. So let us see the same thing. Division x square minus 2, x cube minus 3x square plus 5x minus 3. So rough work as usual. What is the first term here? X cube తీసుకోవాలి. ఇక్కడ ఏ టర్మ్ ఉంది? x స్క్వేర్ ఉంది. సో x స్క్వేర్తో చేయాలి. చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? x వచ్చింది. సో xని ఇక్కడ పెట్టాము. సో మల్టిప్లికేషన్ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ x 2x వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ -2x, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. 2x వచ్చిందంటే 5x x దగ్గర ఉన్న ప్లేస్లోనే రాయాలి, వేరే చోటని రాయకూడదు. సో ఇక్కడ 5x బతి కిందే 2x రాయాలి. సో ఇది రాస్తే ఇప్పుడు ఏమైందమ్మా? x క్యూబ్ సింబల్స్ మార్చాలి, మైనస్ ప్లస్. సో క్యాన్సిల్. సో -3x స్క్వేర్, నెక్స్ట్ వన్ ప్లస్ 7x. టర్మ్ తీయించుకుంటే -3. సో అగైన్ రఫ్ వర్క్లోకి వెళ్ళాలి. ఏముంది మనకి? 3x స్క్వేర్ బై x స్క్వేర్తో చేయాలి. సో x స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏమొచ్చిందమ్మా? -3. ఈ -3ని ఇక్కడ పెట్టాలి. సో మళ్ళీ x స్క్వేర్ ఇంటూ -3, -3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s 6. ఇక్కడ x లేదు కాబట్టి 0. సింబల్స్ మార్చుకోవాలి, మైనస్. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. 7x మైనస్ 9. ఇక్కడ x స్క్వేర్ ఉందమ్మా, ఇక్కడ x ఉంది. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ x అనేది చిన్న నెంబర్. సో వి షుడ్ నాట్ డివైడ్. సో హియర్ ఇట్ ఈస్ q of x వాల్యూ ఎంత వచ్చినట్టు? x minus 3. r of x వాల్యూ ఏమొచ్చినట్టు? 7x minus 9. Okay, this is the method to find out. So here is another method of problem. Here it is obtaining that p of x is equal to we having some polynomial and q of x is also having some polynomial. R of x is equal to we having the polynomial. Here we have to find out the g of x. G of x ని find out చేయాలి. మనకి 3 ఎలిమెంట్స్ ఇచ్చేసాడు. అకార్డింగ్ టు p of x కి ఫార్ములా ఏంటమ్మా? g of x into q of x plus r of x. ఇది మనకి ఫార్ములా తెలుసు.
దీంట్లో పి ఆఫ్ ఎక్స్ తెలుసు, ఇక్కడ మనకి జీ ఆఫ్ ఎక్స్ తెలుసు, జీ ఆఫ్ ఎక్స్ తెలియదు, క్యూ ఆఫ్ ఎక్స్ తెలుసు, ఆర్ ఆఫ్ ఎక్స్ తెలియదు. సరే ఇప్పుడు మనకి జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇటుపక్క వస్తే ఏమవుతుందమ్మా, మైనస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది అవుతుంది. ఈ ప్లస్ ఇటుపక్క వస్తే ఏమవుతుంది, మైనస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, సో జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో మళ్ళీ ఇక్కడ మనం రాసేస్తాను నేను, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ 2x ప్లస్ 4 డివైడెడ్ బై క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటుపక్క వస్తే ఏమవుతుందమ్మా, డివైడ్ చేస్తాం. సో క్యూ ఆఫ్ ఎక్స్ సో ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ రావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మైనస్ ఆర్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ని ఇటుపక్క తీసుకొస్తే మైనస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. క్యూ ఆఫ్ ఎక్స్ డివైడ్ చేస్తుంది, ఇంటూ చేస్తుంది, ఇటుపక్క వస్తే డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 బై క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ మైనస్ 2. సో ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్, దీంట్లో మనకి 2x లేదు, సో మైనస్ 3x² ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ప్లస్ 3x మైనస్ 4 ప్లస్ 2 ఏమవుతుందమ్మా, మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మైనస్ ఎక్స్ మైనస్ 2తో దీన్ని డివైడ్ చేయాలి. సో డివిజన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 3x మైనస్ 2. ఓకే, సో ఫస్ట్ అగైన్ ఎక్స్ క్యూబ్ని ఎక్స్తో చేస్తే మనకి ఆన్సర్ x² వచ్చింది. సో ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి x² వచ్చింది. ఏంటది, ప్లస్ x². సో ఎక్స్ ఇంటూ x² ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ x² 2x². సో సింబల్స్ మారుస్తే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. సో మైనస్ x² ప్లస్ 3x ఒకదాన్ని దించుకున్నాం. ఓకే, చూపిస్తాం. సో అగైన్ x²ని ఎక్స్తో చేసామనుకోండమ్మా, ఎన్ని మిగులుతుంది, ఎక్స్ మిగులుతుంది. సో మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. సో చేస్తే సింబల్స్ మార్చుకోవాలి, క్యాన్సిల్. సో క్యాన్సిల్ చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ 2. సో మైనస్ ఎక్స్ బై ఎక్స్, మళ్ళీ మైనస్ ఎక్స్ తోటి ఎక్స్ డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది, -1. సో ఈ -1ని ఇక్కడ రాసుకున్నాం. సో ఎక్స్ ఇంటూ -1 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. సో ప్లస్ అవుతుంది. సో ఇది +2 అమ్మ. సో ఇక్కడ ప్లస్ అయితే అప్పుడు మైనస్ అవుతుంది, 0. సో ద ఆన్సర్ ఈస్, ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన దాన్ని ఏమని అంటామనంటే g of x is equal to x² minus x minus 1. x² minus x minus 1. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి p of x ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి డివిజన్ అల్గారిథం ప్రకారం. కానీ సో ఇప్పుడు ఏమైందంటే ప్లస్ r of x ఇటు పక్క వస్తే మైనస్ r of x అయింది, ఇంటూ q of x ఇటు పక్క వస్తే డివైడెడ్ బై q of x అయింది. దీన్ని సాల్వ్ చేస్తే ఇచ్చే ఈక్వేషన్ మారిపోయింది. ఇక్కడ మారిపోయినప్పటికీ -4 అయి ఉండాలి. హియర్ షుడ్ బి -4.
ఓకే. సో ఇప్పుడు దీని నుంచి అమ్మా 4లోంచి 2 తీస్తే -2. సో -2 నుంచి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లోని దీన్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు డివిజన్ అల్గారిథం ప్రకారంగా నార్మల్గా డివిజన్ చేస్తే ఇక్కడ మనకి లాస్ట్లో 0 వచ్చింది. ఆ వచ్చిన ఆన్సరే ఏమవుతుందంటే g(x) వాల్యూ అవుతుంది. g(x) వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x² - x - 1.